అదే ఏం బాగా కష్టపడండి. మేము ఈ 5 ఏళ్లలో ఎట్టగైనా 20 lakhs జాబ్స్ ఉపాధి కల్పిస్తాము అని చెప్పారు. ఇంకా ఇంకా అయిపోయిన తర్వాతైనా మీ 4 years కోర్సు ఇక్కడికే వచ్చి అమరావతిలోనే జాబ్ చేయాలి అని కోరుకుంటున్నామంటే అందరం క్లాప్స్ కొట్టి సరే అన్నాం. అంటే ఒక వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు లోకేష్ బాబు అని చెప్పేసి మీరు నమ్మారా? అసలు ఊహించలేము. అసలు ప్రభుత్వం మారింది కాబట్టి ఇవన్నీ సాధ్యపడిందని అనుకుంటున్నాను. అంటే ఏదైనా సమస్య ఉంటే మన లోకేష్ బాబు దృష్టి కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు దృష్టి కానీ తీసుకెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఖచ్చితంగా అయింది. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇప్పుడు అంత చాలా క్విక్గా సాల్వ్ అయింది. ఇంకా నాకు ఇంకా 2 rounds ఉన్నాయి. ఒక్క రౌండ్ ఏమో పోయింది జోసాలు. ఇప్పుడు మీరు వీళ్ళు మీకు కాల్ రావడంతో మీరు ఎలా ఫీల్ అయ్యారు? లోకేష్ బాబు ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పిన కాల్ రావడంతో ఎట్లా ఫీల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి మమ్మల్ని పిలిచి ఇలా చేయడం అనేది ఇంకో ఎత్తు. అసలు మీకు డబుల్ బోర్ వచ్చినట్టు చాలా ఇంకా ఇచ్చారు కదా, ఇంకెందుకు బయటికి చెప్పుకోవడం అలా. అది హ్యాపీగా ఉన్నాం. మేము గుంటూరు నుంచి వస్తున్నాం సార్, లోకల్ గుంటూరు నుంచే. సో బీ ప్రౌడ్. హ్యాపీగా సార్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది లోకేష్ సార్ది. పిల్లల పరంగా కూడా ఆయన చాలా మోటివేట్ చేశారు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది కానీ. యాక్చువల్గా వీళ్ళది సీటు క్వాలిఫైడ్ అయ్యి తర్వాత జోసా వాళ్ళ ద్వారా నాట్ క్వాలిఫైడ్ అనేటప్పటికి కొంత పేరెంట్స్ పరంగా అందరూ కొంత స్ట్రగుల్ అయ్యారు. సో తర్వాత మళ్ళీ మేము సిఓఈ ఆఫీసు ఇంటర్మీడియట్ బోర్డు సుబ్బారావు గారు కానీ ఆ మేడం గారు కానీ వాళ్ళ చొరవతో ఇక్కడ సెక్రటేరియట్లో మన ఓఎస్డి సార్ వెంకటరమణ గారు వాళ్ళ స్టాఫ్ తర్వాత ఇంక అందరూ కలిసి లోకేష్ గారి దగ్గరికి జీవో తీసుకెళ్తాము, అది పాస్ చేయించటము. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారానే ఇంతమంది పిల్లలకి జరిగింది సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అది సారు చాలా స్పీడ్గా మూవ్ అవటము. మా దాంట్లో ఒక కుర్రవాడు, ఈ స్టూడెంట్స్లో ఒక కుర్రవాడు, అతను కొంత సార్ నంబర్ సేకరించి జస్ట్ ఒక మెసేజ్కి చాలా ఇమీడియట్లీగా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు సారు. దానివల్ల చాలా స్పీడ్గా జీవోని పాస్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. జీవో అది పాస్ అవుద్దా లేదని కూడా చాలామంది పేరెంట్స్ భయపడ్డారు. సీటు కూడా పోతుందనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప, అలాంటిది బోర్డు ద్వారా కానీ సార్ ద్వారా కానీ అవన్నీ చేసుకుని చేసేసారు. సో హ్యాపీ అంతవరకు. టైంలో లోకేష్ గారికి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జన్మలకి రుణపడి ఉంటారండి. ఎందుకంటే ఒక చిన్న మెసేజ్తోనే ఆయన స్పందించి సెలవులను కూడా చూడకుండా మినిస్ట్రీని అలర్ట్ చేసి, ఇంటర్మీడియట్ బోర్డుని అలర్ట్ చేసి, ఆగమేఘ మీద ఇష్యూ చేసి జీవోస్, ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో మాట్లాడి మా స్టూడెంట్స్కి ఈ సమస్య ఉన్నది, దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఆగమేఘంలో సర్టిఫికేట్ ఇష్యూ చేశారండి వీళ్ళకి. దీనివల్ల వీళ్ళు సీట్లు పొందగలిగారు. ఆయన కనుక ఇనిషియేటివ్ తీసుకోకపోతే వీళ్ళకి సీట్లు వచ్చేవి కాదు. అంటే ఏ ప్రాబ్లం చెప్పి మేము లాభ చేసాం వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఇంటర్మీడియట్లో 5 subjects పాస్ అవ్వాలండి 12th standardలో. వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్టెడ్ కాబట్టి, బికాస్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్టెడ్ కాబట్టి దానికి వాళ్ళు మార్క్స్ ఇవ్వకుండా అని వేశారు. అన్న దానికి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. దానికి ఈయన ఇనిషియేటివ్ తీసుకొని ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ చేత ఏది చేస్తే ఎట్లా చేస్తే కరెక్ట్ అని ఆగమేఘాల మీద జీవోలు ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మార్క్స్ అలాట్ చేసేసి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారండి. వీళ్ళందరికీ కూడా సీట్లు అలాట్ అయినాయి. ఇప్పుడు లోకేష్ బాబు గారికి మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారండి, రాష్ట్రం కోసం పాటుపడండి, మీకు ఏ సమస్యలు వచ్చినా నాకు చెప్పండి. అందరికీ ఆయన వ్యక్తిగత నెంబర్ కూడా ఇచ్చారండి. స్టూడెంట్స్ అందరికీ కూడా వ్యక్తిగత నెంబర్ ఇచ్చి మీకు ఏ సమస్య వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి, నాకు పెట్టండి. ఆయన ఒక మెసేజ్ చేస్తేనే ఆయన స్పందించారంటే ఆయన మనసు ఎలాంటిదో ఆలోచించండి. ఈ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడటం అన్నది ఆయన ఉద్దేశం అండి. ఒక మెసేజ్ ద్వారా స్పందిస్తారని జీవో మారుస్తారని చెప్తాను. అసలు నేనైతే మా బాబుకి ఇంటర్మీడియట్లో ఇలా డిస్క్వాలిఫై రావట్లేదు డాడీ, వాళ్ళు బిజినెస్ రూల్స్ ప్రకారం అవ్వదంటే నేను అన్నాను, ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో ఇప్పుడల్లా అయ్యే పని కాదురా, ఇది చాలా కష్టం రా అన్నాను నేను. కానీ ఆ తర్వాత మర్నాడు మధ్యాహ్నం ఇట్లా బోర్డులో ఇట్లా అందరూ అప్రోచ్ అయ్యారు డాడీ అంటే నేనే ఆశ్చర్యపోయానండి. సెక్రటరీ మేడం గారు మధ్యాహ్నం వచ్చి చూసి వెంటనే సంతకం పెట్టేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే అప్పటికి ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టారండి. వెంటనే సర్టిఫికేట్ ఇస్తే మర్నాడు వెంటనే అప్లోడ్ చేస్తామండి. అసలు ఇలా అవుతుందని మేము ఊహించలేదండి అసలు. అంటే మీ యొక్క ఈ పరిపాలన బట్టి దీన్ని బట్టి పరిపాలన మామూలుగా లేదండి. అంటే ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి, ఈ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడటం అనుకోండి. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి పట్టుకెళ్ళాలి, కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారండి. ఈ పిల్లలందరూ దాంతోపాటు మేము కూడానండి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే పాటుపడతామండి.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. దినేష్ తిరుమల కాలేజీలో ఇంటర్మీడియట్ చదవటం జరిగింది. మా అబ్బాయికి ఒక లాంగ్వేజ్ పీడబ్ల్యూడి వల్ల రాయక్కర్లేదని చెప్పి యాజమాన్యం చెప్పారు. కానీ దానికి ఇలా రాయలేకపోతుంటే దానికి అని చెప్పేసి ఎలిజిబుల్ ఇచ్చారు. దానికి మార్కులు ఇవ్వలేదు. అది NIT IITలో దానికి తప్పనిసరిగా 5 సబ్జెక్టులు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన కొత్తగా అమల్లోకి వచ్చింది. దానికి మేము చాలా కోల్పోయాము. బాధపడ్డ దశలో మేము ఇంటర్మీడియట్ బోర్డు వారి దగ్గరికి వస్తే వాళ్ళకు మా సమయస్ఫూర్తిలో మమ్మల్ని స్పందించి మాకు నారా లోకేష్ గారు కూడా దీంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు చాలా మంచి చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ సమస్య లోకేష్ బాబుకి దృష్టికి వెళ్తే ఇది అవుతుందని మీరు భావించారా? భావించమంటే ఒక అబ్బాయి మెసేజ్ చేస్తే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మా సమస్యను పరిష్కరించారు. సత్యదీప్ అనే అబ్బాయి ఒక మెసేజ్కి ఆయన స్పందించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు స్పందించి మాకు మా సమస్యను పరిష్కారం చేశారు. మీ బాబుకి ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ లేదంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డామండి. ఎందుకంటే ఆల్రెడీ పీడబ్ల్యూడి ఏంట్రా బాబు, ఇది అవకాశం వీళ్ళకి రేపు పొద్దున్న భవిష్యత్తు వద్దని ఆలోచించాం. రాపోయడం చోటి మేము డిస్పాయింట్ మొత్తం మా కుటుంబ పరంగా కూడా అందరం కూడా చాలా బాధకు లోనయ్యాం. కానీ ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంతా ఈ క్రెడిట్ అంతా నారా లోకేష్ గారిది, ఇంటర్ బోర్డు యాజమాన్యం వాళ్ళది. లోకేష్ బాబు గారు చెప్తే వెంటనే మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తాను. కంపల్సరీగా ప్రభుత్వం మారింది, మంచి మినిస్టర్ వచ్చాడు, మా సమస్య పరిష్కారం అవుతుందని మేము కోరుచున్నాం. ఓకే. మాది ఏలంక కిర్లంపూడి మండలం. మా నిజవర్గం జ్యోతుల నెహ్రూ గారిది జగ్గంపేట. మేము పాపకి మెయిన్స్ ర్యాంక్ గురించి చాలా బాధపడ్డాం. మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత నేటు అడ్వాన్స్ రాసింది. అడ్వాన్స్లో 34 ర్యాంక్ వచ్చింది. మెయిన్స్లో 192 ర్యాంక్ వచ్చింది. అయినా ఒక ఎగ్జామ్ రాయకపోవడం వల్ల జోషా వాళ్ళు కాలేజీ వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసుకుని వస్తేనే కానీ మీ కౌన్సిలింగ్ పెట్టుకోనని మమ్మల్ని వెనకబమ్మని చేశారు. మమ్మల్ని వెనకబమ్మని చేస్తే 2 రోజులు మంచిగా నవ్వుకున్నాం. 3 రోజులు చాలా బాధతో ఉన్నాం. 5 రోజులు 4వ రోజుని రాజమండ్రి బోర్డు ఆఫీస్కి వచ్చాం. బోర్డు ఆఫీస్కి సార్ తీసుకుని వచ్చాక ఏమండి సార్ ఏటిని మరి బోర్డు ఆఫీస్లో మాకు మార్కులు వేసి ఇస్తే మాకు ఇలా జాయిన్ చేసుకుంటా అంటున్నారు. ఏటినంటే మా వల్ల అవ్వదమ్మా, గవర్నమెంట్ జియో ఈ రకంగా వచ్చింది, మాకు ఇవ్వద్దన్నారు. వేసుకొస్తేనే కానీ మేము జాయిన్ చేసుకొని అంటున్నారు. ఏటిని మీరు వద్దంటే రాయడం మానేశారు కానీ పిల్లలు లేకపోతే రాసుకునండి మీ జీవో ప్రకారంగా మాకు ఏంటి పరిస్థితి అని. మాలో మేమే మనిషి అడగకుండా ఈ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు అలాగ అడుగుతుండు వెనకపోతూ ఉన్నారు. వెనకపోతూ ఉంటే తర్వాత కాగితాలు అడ్వాన్స్గా పేపర్లు పెట్టామండి. పేపర్ పెడితే బోర్డు ఆఫీస్ వాళ్ళు లోకేష్ గారికి దానికి అమలుపరిచి లోకేష్ గారు గవర్నమెంట్ కలిసి బోర్డు ఆఫీస్ వాళ్ళు పాపకి 92, 93 వదిలేసినాయి. 2 ఎగ్జాములకి రాసి కౌన్సిలింగ్ పెట్టుకోమని మాకు ఆర్డర్ ఇచ్చారండి. అది లోకేష్ గారికి చెప్తే ఈ సమస్య తీరుద్దని మీరు భావించారు? భావించి నాకు ఏముందండి, లోకేష్ గారే తెలుసుకున్నారండి. లోకేష్ గారు బోర్డు ఆఫీస్ ద్వారా తెలుసుకుని లోకేష్ గారు అంటే ఎవరో కేసు చేసినట్టు కోర్టుకి చెందినట్టు దాంట్లో లోకేష్ గారు తలదూర్చి పిల్లలకు న్యాయం చేయాలని చేసినట్టు లోకేష్ గారు చేశారని న్యాయం జరిగిందని నిన్న సాయంత్రం 3 గంటలకి పిల్లలకి అందరికీ ఫోన్ చేసి విజయవాడ రమ్మని ఇవాళ ఆయన పరిధిలో మమ్మల్ని అందరినీ పెట్టుకున్నారండి. అంటే లోకేష్ గారి పట్ల మీ యొక్క ఇది లబ్ధి పొందామండి. నేను 3 గంటలకు ఫోన్ చేసి లోకేష్ గారి తాలూకు మనుషులు విజయవాడ బోర్డు ఆఫీసర్ రమ్మని భోజనాలు ఎట్టించి బోర్డు ఆఫీసులో కూర్చోబెట్టి టిఫిన్లు ఎట్టించి ఆయన ఇంటి పరిధికి రప్పించి టిఫిన్లు కాఫీలు ఇచ్చి ల్యాప్టాప్లు ఇచ్చి పిల్లలకు న్యాయం జరగాలని ఆయన నారా లోకేష్ గారు ఆయన నాన్నగారు చేసిన మంచికి మాకు కూడా మేలు చేసి పెట్టారండి నారా లోకేష్ గారు. అప్పుడప్పుడు జీవో పాస్ చేస్తారని మీరు ఏం ఎక్సెప్ట్ చేయలేదండి. మామూలుగా బోర్డు వాళ్ళు అనడం మాత్రం మార్కులు వేసుకుని కాలేజీ వాళ్ళు మాత్రం మార్కులు వేసుకుని వస్తే మాత్రం జాయిన్ చేసుకుంటాం, లేకపోతే మా వల్ల కాదు అని
అన్నారండి. అంటే ఏంటి అంటే బోర్డోళ్ళ మీద పడ్డామండి. లోకేష్ బాబు ఒక చిన్న వాట్సాప్ ద్వారా స్పందిస్తారని చెప్పేసి మా స్పందిస్తారని ఎవరో ఒకరు మా పిల్లలు 25 మంది ఉన్నారండి హ్యాండిక్యాప్డ్ పిల్లలు. ఆ హ్యాండిక్యాప్డ్ పిల్లలు 25 మందిలోని ఎవరో ఒకరు లోకేష్ గారికి మామూలు స్పందన ఇవ్వడంలో లోకేష్ గారు మమ్మల్ని దంచుకోవడంలో పిల్లలకి అందరికీ న్యాయం జరిగింది. న్యాయంతో పాటు లోకేష్ గారు మళ్ళీ ₹1,00,000 ఇట్టు ఒక ల్యాప్టాప్ కూడా పిల్లలకి సహకరించాడండి ఆయన. థ్యాంక్ యూ. అది కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు మండలం అండి. ప్రగతి కాలేజ్ నుంచి వచ్చాము. మా ప్రగతి కాలేజ్ మొత్తం మీద మా పాపకి 196 వచ్చిందండి ర్యాంక్ రాగానే మేము చాలా సంతోషించామండి. సంతోషించిన వెంటనే ఒక 3 కౌన్సిలింగ్ అయిన వెంటనే అన్నీ అయిన తర్వాత వెంటనే ఇలా జరిగిందండి. చాలా బాధపడ్డాము. వెంటనే మళ్ళీ ఇలా మేము బోర్డు ఆఫీస్కి వస్తే మీకేం పర్వాలేదు, ఒకరు కేసు వేశారు, మీకు న్యాయం జరుగుద్దని చెప్పి పంపించారండి. ఓకే అని ఆ రోజు అనుకున్న తర్వాత మాకు ఒక 3 రోజుల వరకు మాకేం తెలియలేదు. తర్వాత జోసా యాప్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చి వాళ్ళు అన్నారు, మీకు బోర్డు ఆఫీస్లో మార్కులు మేము ఇస్తున్నారు, మార్కులు వేసి ఇస్తున్నారు, 35 మార్క్స్ కూడా కుదరదు అన్నారు సార్. మాకు ఫుల్ మార్క్స్ వేసి ఇచ్చారు. ఇలా సార్ చేసి ఇచ్చారు అనేది మాకు తర్వాత ఫోన్ చేసి చెప్పారండి. తర్వాత అక్కడ వాళ్ళే ఫోన్ చేసి మమ్మల్ని రమ్మని అంటే విజయవాడ వచ్చి తీసుకోవాలన్నారు. లేదు అని మేము బయలుదేరదామంటే మాకు జర్నీ ఒక 8 hours ఉంటుంది మేడం. అయితే ఉంటుంది. కానీ మేము సరే వెళ్దాం అనుకునేసరికి లేదు, ఆన్లైన్లోనే డౌన్లోడ్ అవుతుంది అని చెప్పారండి. చెప్తే ఓకే అని చెప్పేసి మేము డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఐఐటి ఖరగ్పూర్ వచ్చిందండి. ఫస్ట్ అనుకున్నదే మిస్ అయిందే మళ్ళీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఒక విషయం ఒక చిన్న వాట్సాప్ ద్వారా వెంటనే స్పందించి ప్రజా సమస్యలు ఈ విధంగా తెలుసుకుంటున్నారు. ప్రజాదరణ ద్వారా అదే చూస్తున్నారు. న్యాయం చేశారు సార్. ఆయన చేసింది అయితే మేము ఎవరు కూడా మా పిల్లలు కానీ మేము కానీ ఎప్పటికీ మర్చిపోలేము. అవును సార్, మర్చిపోలేమండి. Actually, after completion of my BTech, I want to be an IAS officer అండి. For that, I will do my best. ఓకే తల్లి, నేను ఐఏఎస్ ఆఫీసర్ మనం చూడాలని మేము అనుకుంటున్నాం. ఇందులో బాగా చదివి థ్యాంక్ యూ ఆల్ ది అండి. బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ అండి. ఫాదరమా, మీరు మీ విధంగా హెల్ప్ చేయడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? I'm really thankful to Lokesh sir. Thank you very much, each and everyone who had part of this issue and cleared. They saved many lives, and we feel proud to be an Andhra. ఒక విషయం తల్లి, పక్కన అధికారులు ఒక మాట అన్నారు, మీకు ర్యాంక్ వచ్చినా కానీ సీట్ రాదని అనే మాట అనేసరికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? We felt very sad. Our parents became they became very sad because I got rank even though I can't be an IITian. Especially they did a grateful job. థ్యాంక్ యూ. ఇంకో విషయం, వాట్సాప్ ద్వారా ఒక చిన్న వాట్సాప్ ద్వారా వెంటనే స్పందించి మీ అందరికీ ఈ విధంగా సీట్ రావడానికి లోకేష్ బాబు గారు ప్రయత్నం చేశారు. దీన్ని ఆయన గొప్పతనం అండి అది. అందరూ అలా స్పందించరు. ఈజ్ రియలీ గ్రేట్. దే గివెన్ ల్యాప్టాప్స్ టు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్. అంటే మీకు ఆ సీటుతో పాటు ల్యాప్టాప్ మళ్ళీ దాని ఎక్స్ట్రా అన్ఎక్స్పెక్టెడ్ సస్పెక్ట్గా ట్యాబ్ ఇచ్చారు సార్ మా పిల్లలకి. వాళ్ళకి సీట్తో పాటు ట్యాబ్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా, అసలు బోనస్గా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ప్రభుత్వం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేము అసలు అదే సార్ అంటున్నాం, ఇలాంటి నాయకులు స్పందించి మాకు మా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఎప్పటికి ఇలాంటి ప్రభుత్వం ఉండాలి. లోకేష్ సార్ గారు ప్రతి చిన్న విషయాన్ని తన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా సరే మా దగ్గరికి రండమ్మా, మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆ భరోసా ఇచ్చారు సార్. సో హ్యాపీ సార్. మేము మర్చిపోం సార్. ఇంకా మీరు చెప్పండి, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నారు? సాల్వ్ చేయడం వల్లే మా ఫ్యూచర్ ఇప్పుడు బాగుందంటే అది సాల్వ్ చేయడం వల్ల, లేదంటే అసలు మీ వాడికి ఎక్కడో గవర్నమెంట్ సీట్స్ ఎక్కడో అనుకుంటాం. సాల్వ్ వల్లనే తెలుగులో ఇక్కడ వచ్చామంటే సాల్వ్ కానీ సార్లు అయితే బాగా దగ్గర తీసుకోవడం సార్, పర్సనల్ ప్రాబ్లమ్ అందరికీ హెల్ప్ చేశారు. ప్రశాంత్ గారు, మీరు లోకేష్ బాబు గారు మీకు ఎటువంటి హామీ ఇచ్చారండి?
లోకేష్ బాబు చాలా చాలా help చేశారు. సారు లోకేష్ గారికి ఒక్క మెయిల్ కన్సిడర్ చేసి చిన్న వాట్సాప్ మెసేజ్ వెంటనే రియాక్ట్ అవ్వడం ఈ రోజున గవర్నమెంట్ ఒక చాలా జీవో పాస్ థ్యాంక్ఫుల్ చేయడం ఉంటాను సార్. ఎలా రియాక్ట్ అవుతారు? సార్ వల్లనే మాకు అందరికి ఇక్కడ సీట్లు వచ్చాయి. సార్ వల్లనే. సార్ లేకపోతే ఇంకా అసలు ఒక సిచ్యువేషన్ మేము కోల్పోయాం సార్ దానివల్ల. సో విద్యా వ్యవస్థ లోకేష్ గారు కూడా చాలా help ఒక స్టాండర్డ్స్ లో ఒక విశ్వవిద్యాలయంలో అత్యున్నత లోకేష్ బాబు గారు మీతో చదువుకున్న వ్యక్తుల నాయకులకి ఈ తరహా రిజల్ట్స్ సార్ అయితే చాలా అంటే ఒక్క మెసేజ్ ని సార్ అంత సీరియస్ అంత రియాక్ట్ అయ్యి అంత మంచిగా చేశారు సార్ మాకు. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని అనుకున్నాం, కానీ చాలా బాగా పట్టించుకొని చాలా దగ్గరికి తీసుకొని మా ప్రాబ్లమ్ తన ప్రాబ్లమ్ కొని సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా మీరు ఇక్కడ నుంచి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎగ్జామ్ రాసినప్పుడు బాగానే ఫీల్ అయ్యాము. బాగానే అంటే బాగానే ఉంటుంది, కష్టంగా. కానీ మా సీటు రాని కారణం అయితే లోకేష్ సార్. సార్ లేని మాకు పొజిషన్ వేరే స్టేట్స్లో అయితే ఇలా ఏం లేదు, వేరే స్టేట్లో పట్టించుకోవట్లేదు. కానీ మా లోకేష్ సార్ వల్ల మాకు ఇక్కడ సీట్స్ ఇంతగా స్పందించి ఏ నాయకుడు ముందుకు వచ్చేస్తారని కూడా మాకు తెలియదు. ఏ నాయకుడు ఇలా స్పందిస్తారో మాకు తెలియదు. కానీ మేము అడిగిన వెంబడే మా పిల్లలకి జీవోన ఓకే చేసి మా పిల్లలకి వాళ్ళకి వచ్చి సీట్లకి రావడానికి కృషి చేశారు సార్. ఇలాంటి ప్రభుత్వం ఉండడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పటికీ ఇలాంటి ప్రభుత్వం సార్ వారు విద్యాశాఖ దాంట్లో మినిస్టర్గా చేస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేడం ఇప్పుడు వాళ్ళ అధికారంలో పక్కనే మీకు ర్యాంక్ వచ్చింది సార్. సీట్ రాదనే సరే మాకు ఫస్ట్ చాలా బాధపడ్డాం సార్. మేము అసలు 2 days వరకు తెలిసిన 2 days వరకు ఎంతమంది ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు చాలా హ్యాపీగా లేడీస్కి అందరికి చెప్పుకున్నాము. రాదు అనేసరికి చాలా బాధపడ్డాం సార్. చాలా 2 days వరకు బాబు అయితే తినలేదు సార్ అసలు. కానీ మాకు ఏదో ఒక మెసేజ్ వెళ్ళడం వల్ల వెంటనే సార్ స్పందించి వెంటనే జీవో ఆర్డర్ చేసేసారు. టైం కూడా కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా మా పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం కష్టపడ్డారు సార్. చాలా కృషి చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్.